దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలుపుతూ ఉన్నాను. మరి ఈ విలువైన సమయంలో ఈ శనివారం ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు మనకు కృప చూపారు. కాబట్టి ప్రభు చూపినటువంటి కృపను బట్టి మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ మరి మీరందరూ కుటుంబాల సమేతంగా ఈ లైవ్లో వస్తున్న వాక్యాన్ని వీక్షించాలని, ఆ విధంగా దైవాశీర్వాదం పొందుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యున్నతుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి తండ్రి మీరిచ్చినటువంటి కృపను బట్టి వందనాలయ్యా. ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈ విలువైన అవకాశమును బట్టి స్తోత్రాలయ్యా. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు. పాటల్లో, వర్తమానములో మీరే తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుమని యేసు ప్రభువు పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పెర్సిస్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్ నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటి నీలో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీదు ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించే నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. స్తోత్రాలు. చక్కని పాట పాడి వినిపించిన పెర్సిస్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నేను కూడా ఒక పాట పాడిన తర్వాత వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 232వ నెంబర్ పాట పాడుకుందాం. మరువలేను మరువలేను నీ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా అనే పాట పాడుకో. మరువలేను మరువలేను మరువలేనయ్యా, నీ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా, నీ ప్రేమ చరితం అఘోర మరణం, ఈ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా, మరువలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ప్రేమమయ యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దయామయా ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. బలి పశువుగానా పాపము కొరకై బలి అయిపోతివయ్యా, బలి పశువుగానా పాపము కొరకై బలి అయిపోతివయ్యా. తోరు తెరువక భారపు సిలువను, నోరు తెరువక భారపు సిలువను భరించి ఓచితివా, నాకై భారము మోసితివా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దయామయా ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా, మరువలేనయ్యా.
పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయ్యా. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసెనయ్యా. దోషరహితుడా హేతువు లేక, దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా. పగబట్టి చంపిరయ్యా. యేసయ్యా 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 దయామయా. ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా, మరువలేనయ్యా. ఏ దరి కానక తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే. ఏ దరి కానక తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే. మార్గము నీవై సత్యము నీవై, మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే. నా సర్వము నీవైతివే. యేసయ్యా 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 దయామయా. ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం ఆఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా, 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 మరువలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాటలను మాతో కలిసి పాడిన మీ అందరికీ మరొకసారి నేను పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి ఒక సందేశాన్ని మీకు అందరికీ ఇవ్వాలని, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము కలిగిన యేసయ్యా, ఈ పరిశుద్ధ పాదాలకు స్తుతులయ్యా. ఈ విలువైన సమయంలో నీ దాసుని మీరు నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడండి. మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మాట్లాడుతున్నారు అని మీరు సెలవిచ్చారు. కాబట్టి మీరే మాతో మాట్లాడమని, మా అందరికీ వినగల చెవి, గ్రహించే హృదయాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ మాటలు అర్థమగులాగున చేయమని
యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ విలువైన సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను అని గత లైవ్లో చెప్పడం జరిగింది. మనకు ఈ మార్కు సువార్త కనిపిస్తూ ఉంది. ఈ సువార్తనే మార్కు రాశాడు అని మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతనికి యెరూషలేములో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. ఇతని తల్లి మరియా. ఇతనికి బైబిల్లో యోహాను అని మారు పేరు కలిగిన మార్కు అని రాయబడింది. ఇతనికి యోహాను అని ఒక పేరు కూడా ఉంది. ఇంగ్లీష్లో జాన్ మార్కు అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మార్కు సువార్తని మనం కనుక జాగ్రత్తగా ధ్యానం చేస్తే చాలా గొప్ప విషయాలు మార్కు ఇందులో ప్రస్తావించారు. ఇతరు పరిచర్యలో చాలా ఉపయోగకరమైన వాడు అని చెప్పి పౌలు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో మనము చూస్తూ వెళ్తే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిచర్య నిమిత్తం చాలా ఉపయోగకరమైన వాడు అంట మార్కు. చాలా పరిచర్య చేయగలిగిన మనస్సు కలిగిన వాడు. వాస్తవానికి పేతురు పరిచర్యలో ఇతడు రక్షించబడ్డాడని చరిత్ర చెప్తా ఉంది. అందుకే పేతురు పత్రికలో కూడా మార్కును గుర్చిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనం చూడండి. దేవుని యొక్క వాక్యమును మనము చూస్తే చదవండి, ఏమనుందో. మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎన్నో వచనం నాన్న? 5వ అధ్యాయం అండి, క్షమించండి, 5వ అధ్యాయం 13వ వచనం. ఓకే. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. నా కుమారుడైన మార్కు అన్నాడు పేతురు. అంటే మార్కు పేతురుకి ఆత్మీయ కుమారుడు. కానీ ఇతడు పౌలు సేవలో కూడా పరిచర్య చేసినటువంటి వ్యక్తి. సువార్త పరిచర్యలో పౌలు, బర్నబా, శీల, మార్కు మనకు కనిపిస్తారు. పౌలు, శీల, బర్నబా అలాగే మార్కు మనకు కనిపిస్తారు. వీళ్ళు నలుగురు కలిసి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అంటే పౌలు యొక్క పరిచర్యలో కూడా
ఇతడు ఎంతగానో పరిచర్య చేస్తూ మరి ఆ పరిచర్యలో జీవించిన వాడు. సువార్త వ్యాపకంలో కూడా చాలాగా ప్రయాసపడిన వాడు మార్కు. రక్షించబడింది వాస్తవంగా పేతురు ద్వారా. అందుకే పేతురు అన్నాడు, నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు అంటున్నాడు. కానీ పౌలేమంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో, మార్కును వెంట పెట్టుకొని రండి, అతను పరిచారం నిమిత్తం చాలా ఉపయోగమైన వాడు అన్నాడు. పరిచర్యలో చాలా ఉపయోగకరమైన వాడు మార్కు. బైబిల్ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 15వ అధ్యాయం 36 నుండి చదవండి. 36 నుండి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతము అని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కును మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటకు పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. తీవ్రమైన వాదన కలిగినందున ఒకరిని విడిచి ఒకరు వేరై వెళ్ళిపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేసెను. చాలు చూసారా, ఇక్కడ పౌలు శీల బర్నబా మార్కు మనకు కనిపిస్తున్నాడు. అంటే సువార్త దండయాత్రలో పౌలుతో కలిసి సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు మార్కు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనం ఎన్ని గ్రామాల్లో అయితే సువార్త ప్రకటించామో, రక్షించబడిన సహోదరులు ఎలా ఉన్నారో ఆ ప్రాంతాలు మళ్ళీ వెళ్ళి దర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరచుదాం, తిరిగి మళ్ళీ ఆ వెళ్ళొచ్చిన ఆ ప్రాంతాలకు వెళదాం అన్నాడు. అప్పుడు బర్నబాకు పౌలుకి వాగ్వాదం జరిగింది. ఎవరిని గురించి అంటే మార్కును గురించే. ఎందుకు మార్కును గురించి వాగ్వాదం జరిగిందంటే, పంఫులియాలో సేవకి మార్కు నేను రానని ఇంటికి వెళ్ళిపోయాడంట. నేను రాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మార్కు మనం ఏమంటొద్దు అంటున్నాడు మళ్ళీ పౌలే. పరిచర్యలో చాలా సహకరించిన వాడు మార్కు, పరిచారం చేసిన వాడు, సువార్త వ్యాపకం నిమిత్తం చాలా సువార్త దండయాత్రలో పాల్గొన్నవాడు. అలాగే యెరూషలేములో ఉన్న ఆయన ఇల్లు ప్రార్థనా మందిరానికి కూడా ఉపయోగించినట్లు మనము చూస్తాం. వారంతా కూడుకున్న ఇల్లు మార్కుదే. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఆ మార్కు ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నారు. అప్పట్లోనే చాలా పెద్ద ఇల్లు ఉందంట మార్కుకి. తల్లి మంచి ప్రార్థనా పరురాలు, ఆమె పేరు మరియా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బర్నబా మార్కును వెంట పెట్టుకొని సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు. పౌలు శీలను వెంట పెట్టుకొని, శీల అనగానే సిల్వాను గుర్తుపెట్టుకోండి, సిల్వాన్ వెంట పెట్టుకొని స్వార్థ పరిచర్య కొరకు ఆయా ప్రాంతాలు ఎవరికి వారు విడిపోయి సేవ చేయడం ప్రారంభించారు. మనకు వాళ్ళు విడిపోయిన సంగతిని గురించి అయితే అవసరం లేదు, కానీ
సువార్త వ్యాపకంలో, సువార్త పరిచర్యలో మార్కు కూడా బాగా సహకరించిన వాడు, సమర్పణ కలిగిన వాడు మనకు బైబిల్లో కనిపిస్తారు. ఈ మార్కు సువార్తలో ప్రియమైన వారలారా, ఒక సంగతిని మీకు తెలియచేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈరోజు మీకు నేను నరకాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. నరకం అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నరకానికే మరొక పేరు, ఏం పేరు పెట్టబడిందంటే పాతాళ లోకం అని పేరు పెట్టబడింది. ఏ లోకం? చూడండి ఒక వచనాన్ని, మత్తయి సువార్త 18వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి 16 అనుకుంటా, 16వ అధ్యాయం, క్షమించాలి, 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను. ప్రియమైన వారలారా, ఇక్కడేమని ప్రస్తావించారంటే పాతాళ లోకం అని పేరు పెట్టారు. మనకు 3 లోకాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోకం భూలోకం. ఏ లోకం చెప్పండి? ఇది భూలోకం. మరొక లోకం ఉంది, దానిని పరలోకం అన్నారు. అక్కడనే చదవండినా, అక్కడనే 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే 19వ వచనం 19, పరలోక రాజ్యము. చాలు, ఇదేమో పాతాళ లోకం, అది పరలోకం, ఇదేమో భూలోకం. 3 లోకాల గురించి మనం స్పష్టంగా నేర్చుకుంటున్నాం. 3 లోకాలు. ఒకటి మనం ఉంది ఏ లోకం చెప్పండి? భూలోకం. రెండవది పరలోకం. రెండవది ఏంటి చెప్పండి అన్న? పరలోకం. మూడవది పాతాళ లోకం. ఈ పాతాళ లోకానికి నరకము అని పేరుంది. ఏ పేరుంది చెప్పండి అన్న? నరకము. ప్రియమైన వారలారా, ఈ స్థలానికి మరొక పేరు కూడా ఉంది. చూడండి, లూకా సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి ఒక వచనాన్ని, 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. చూడండి, ఈ స్థలానికి మరొక పేరు ఏం పెట్టబడిందంటే యాతనకరమైన స్థలం, వేదనకరమైన స్థలం. నరకం అన్నారు, రెండవది పాతాళ లోకం అన్నారు, మూడవది యాతనకరమైన స్థలం. ప్రియమైన వారలారా, ఈ భయంకరమైన యాతనకరమైన స్థలం, అందుకే దీనికి నరకం అని పేరు. నరకం అంటేనే యాతనకరమైనటువంటిది అని ప్లేస్ అని అర్థం. ఈ భయంకరమైన యాతనకరమైన స్థలం నరకం, ఈ పాతాళం అనే ఈ పేర్లు ప్రియమైన వారిలో మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు చేశాడు అంటారు దీన్ని? ఈ నరకాన్ని ఎందుకు చేశాడు అని మనం చూస్తే, చూడండి అన్న ఒక వచనాన్ని మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. మరొక వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం
41 వచనం 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ మరొక పేరు కనిపిస్తుంది, నిత్యాగ్ని. ఎల్లప్పుడూ ఉండే అగ్ని, ఎల్లప్పుడూ ఉండే అగ్ని. అక్కడేమో అగ్ని ఆరదు అని మనం చూస్తున్నాం, ఇక్కడేమో నిత్యము అగ్ని ఉంటుంది. అది ఆరిపోని అగ్ని, అది ఏం కాదేక ఆరిపోదు. అందుకే యోబు అన్నాడు ఈ నరకాన్ని గురించి, ఊదనక్కరలేని అగ్ని అన్నారు. అది అన్నాడు ఆరిపోదు గనక దాన్ని ఎవరు ఏం చేయడానికి వీల్లేదంటేగా ఊదే పని లేదు. ఈ వచనం చదవండి, మనకి యోబు గ్రంథం ఒక వచనం కనిపిస్తుంది. యోబు గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం ఈ వచనాన్ని కూడా చూడవచ్చు. యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం ఈ సందర్భంగా చూస్తే మనకు కనిపిస్తుంది. 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోబు గ్రంథం, వారి ధన నిధులు అంధకార పూర్ణములగును, ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. చాలు. ఈ అగ్నిని ఏం చేసే పని లేదంట, ఊదే పని లేదట. మన ఇంట్లో అగ్నిని అయితే ఏం చేయాలి, మనం పొయ్యి ముట్టిస్తాం. అక్కడ ఏం మండుతుంది అంటే పొయ్యిలో అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్ని ఏమైపోవచ్చు, ఒక్కోసారి ఆరిపోవచ్చు. కానీ నరకము అనేటువంటి ప్రదేశంలో ఉండే అగ్ని, పాతాళం అనేటువంటి ప్రదేశంలో ఉండే అగ్ని నిత్యము మండుతూ ఉండే అగ్ని. అది అగ్ని ఆరిపోని అగ్ని అది. అందుకే యోబు ఏమంటాడంటే అది ఓదనక్కరలేని అగ్ని. ఏం అక్కర్లేదు, అక్కడ ఎవడు ఓదాల్సిన అవసరం లేదు. దాంట్లో మరి కట్లు ఉపయోగిస్తారా? శద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేశాడు రాజు. ఆ అగ్నిగుండం ఎలాంటిది, దాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ చేశారట. అంటే ఇంకా వేయవలసిన కట్టెలన్నీ దాంట్లో ఏం చేశారు, వేశారు. 7 అంతలు మంట మండి అంత పెద్ద మంట చేశారు. అది కట్టెల ద్వారా మండుతున్న అగ్నిగుండం అది. మరి ఈ అగ్నిగుండం ఏది? షడ్రకు మెషకు అబేద్నెగోలు పడిన అగ్నిగుండం అది ఆరిపోయే అగ్నిగుండం. అది మామూలు నార్మల్, మనం ఈ లోకంలో అందరూ చూసే అగ్ని అది. ఆ అగ్నిలో పడేశాడు వాళ్ళు కాల్చేయాలని. కానీ ఈ అగ్నిగుండం ఉందే, ఇది ఎవ్వరూ కూడా ప్రియమైన వాళ్ళరా అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఇందులో పడినవాడు ఎన్నటికీ చచ్చిపోడు, కాలిపోడు. మనం వండుకునే ఆ మంట, లేకపోతే ఆ పొయ్యి, ఆ మంట దేన్నైనా కాల్చివేస్తుంది. ప్రియమైన వారలారా, ఎలాంటి మనం లేసినా కూడా కాల్చేస్తుంది, కాలిపోతాం. కానీ ఆ అగ్ని ఎలాంటిదో తెలుసా? అది ఎవ్వరు ఓదనక్కర్లేని అగ్ని, నిత్యము మండుతుండే అగ్ని. ప్రియమైన వారలారా, అది ఆరిపోని అగ్ని. అక్కడ మరి కట్టెలేసి కాలబెట్టేది కాదు, అది అగ్ని అనే దాన్ని తయారు చేశాడు అంతే. దేవుడు అగ్నిని తయారు చేయగలిగిన శక్తిమంతుడు. దేవుడే ఒక అగ్ని అయి ఉన్నాడు. సూర్యుడు ఒక అగ్నిగోళం. మనకు కనిపిస్తున్న పట్టపగలో కనిపిస్తున్న సూర్యుడు ఉన్నాడే, అది అగ్నిమయమైనటువంటి గోళం. అది మండుతా ఉంది, అది కూడా ఇంతవరకు ఆరిపోలేదు. దేవునికి ఎలాంటి శక్తి ఉందంటే, ఎన్నడూ ఆరిపోని రీతిలో అగ్నిని తయారు చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. మనకు ఉదాహరణకు సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆ సూర్యుడు మండుతూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుండి. దేంతో మండుతున్నాడు? కట్టెలేసా? మరి ఎలా తయారు చేశాడు దేవుడు? ఎంత గొప్పవాడో చూసారా? దేవుడు అంటే మహోన్నతుడండి. ఇలాంటి సర్వశక్తులు కలిగిన వాడండి దేవుడు అంటే.
అందుకే దేన్ని పడితే దాన్ని మనం దేవుడు అనకూడదు. ఆ సూర్యగోళాన్ని దేవుడు తయారు చేసి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతా ఉంది. అది ఇంతవరకు ఆరిపోలేదు. ఒకానొక రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సూర్యుడు నలుపు అయిపోతాడంట. అంటే ఏంటి? అది ఏమైపోద్ది అనమాట? ఆరిపోయే రోజు ఒకటి ఉంది. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు ఏమైపోతాడంట? నలుపు అయిపోతాడు, ఆరిపోతాడు. వెలిగించిన దేవుడే, మండిస్తున్న దేవుడే ఒకానొక రోజున ఆ సూర్యగోళాన్ని ఆర్పివేయబోతున్నాడు. అది కూడా ఆరిపోయే అగ్ని. కానీ ఈ నిత్య అగ్ని ఉంది చూసారా, ఇది ఆరిపోని అగ్ని. అందులో పడిన వారు చచ్చిపోరండి, కానీ యాతనకరమైన స్థలం అంటది. ఆ మంటలకి లేకపోతే అగ్నికి. ప్రియమైన వారలారా, మనిషికి ఎప్పుడు విపరీతమైన జ్వరపీడితులు అవుతారంట. యెషయా గ్రంథం చూడండి, దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం మనకు వచనాన్ని ఇక్కడ చూడవచ్చు. 5వ అధ్యాయం చూడండి నాన్న. 13వ వచనం నుండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు ఆహారం లేని వారుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అక్కడ ఏముంటదంటే ఎప్పుడు చెప్పాలందరూ దప్పికుంటది. మొన్న చెప్పాను లైవ్లో, ఈ శరీరానికి సమరూపమైన శరీరం దేవుడు ఇస్తాడు. ఈ శరీరాన్ని తయారు చేయగలిగిన దేవుడు అగ్నిగుండంలో ఉండే శరీరాన్ని కూడా ఆయన తయారు చేయగలిగిన దేవుడు. ఆయన గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప విషయాలు మీకు బోధిస్తున్నాడు దేవుడు. ఈ శరీరం అగ్నిలో కాలిపోతుంది, కానీ ఆ శరీరం అగ్నిగుండంలో ఉండే శరీరం అది అన్నటికీ కాలిపోదు. ఆ శరీరం నిత్యము ఉండాల్సిందే. ఆ శరీరానికి కూడా ఆకలి ఉంటుంది, దప్పికుంటుంది. ఆ శరీరానికి కూడా జ్వరం ఉంటుంది, జ్వరం. అందుకే కదా ధనవంతుడు అక్కడ యాతన పడుచు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజరును పంపించయ్యా, దప్పికైతుందయ్యా, కొంచెం నీళ్లు పంపించవయ్యా, లేకపోతే ఒక్క చుక్కన్న చాలయ్యా అంటే ఏమవుతుంది? అక్కడ ఉన్న వారికి దప్పికవుతుంది. యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు, దప్పి చేత జ్వరపీడితులు అవుతారు. అక్కడ గనులున్నారు, వారు ఆహారం లేని వారుగా ఉంటారు. అక్కడ ఆహారం ఉండదు, ఎప్పుడు ఆకలితో ఉంటారు. ఆకలి, దప్పిక, జ్వరం. ఆ కాలే మంటకే, ఆ వేడికి ఒళ్ళంతా ఎలా ఉంటుంది అంటే అగ్నిగుండంలో పడిన వారికి ఎప్పుడు జ్వరమే. మీరు గమనించారా? జ్వరం వచ్చిన వాళ్ళకి మంచీలు ఎక్కువ అవుతాయి. మీరు అందరూ జ్వరపీడితులు అయి ఉంటారు. ఒకప్పుడు జ్వరం తగిలినప్పుడు ఏమవుతుంది తెలుసా? దప్పిక అవుతూ ఉంటుంది. మన దేహంలో వేడి పెట్టాడు దేవుడు. ఎంత? 98 డిగ్రీలు. చెప్పాలి అందరూ. ఎన్ని డిగ్రీలు ఉండొచ్చు మనకి? 98 నార్మల్. అది ఆ వేడి ఉండాలి మన దేహంలో, లేకపోతే అచ్చం కూలింగే ఉంటే చచ్చిపోతాం బిగుసుకుపోయి. అప్పుడప్పుడు ఒళ్ళు సలబడింది అంటారు, అంటే వాడు చచ్చిపోవడానికి రెడీ అనమాట. ఒంట్లో ఉండవలసిన వేడి ఉండాలి. వేడి ఎప్పుడైతే నీలో తగ్గిపోద్దో అప్పుడు బాడీ ఎంతో కూలింగ్ అయిపోయి, ప్రియమైన వారలారా, ఆ మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు మనిషిలో 98 డిగ్రీలు వేడి పెట్టాడు. నీకు 99 వచ్చినా కూడా ఒళ్ళు వేడి వచ్చేస్తుంది. నీకు అప్పుడు వెంటనే బుసబుసలాడతావు, చలిగా ఉన్నట్టుగా ఉంటుంది. జ్వరం 99, 1 డిగ్రీ పెరిగింది. అలాగే 99, 100, 101, 102. థర్మామీటర్ చూపించదో లేదో నాకు తెలియదు, కానీ నాకు థర్మామీటర్ కూడా చూపినంత జ్వరం వచ్చిందంట ఒకప్పుడు.
థర్మామీటర్ కూడా చూపించలేనంత జ్వరం. ఆ రోజుల్లో డాక్టర్ గారు 107 ఉండొచ్చు అండి అన్నారు. నాకు మైండ్ పోయింది, ఆ జ్వరానికి మెంటల్ వచ్చేసింది. నాకు మా అమ్మ ఎవరు నాకు అర్థం కావట్లేదు. నన్ను అందరూ పట్టుకొని రిక్షాలో వేసారట. నా చిన్నతనంలో రిక్షాల మీదనే ఎక్కువ ప్రయాణం. బస్ స్టాండ్లో ఎవరైనా బస్సు దిగితే ఆ రిక్షాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. రిక్షా కావాలని అడుగుతారు వాళ్ళు. ఆ రిక్షా ఎక్కితే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తారు. అలాగ రిక్షాలు దొక్కేవారు ఒకప్పుడు చాలామంది. నన్ను జ్వరం వస్తే 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయింది, తెల్లారే నేను మామిడికాయ కోతకి వెళ్ళిపోయా. మామిడికాయ కోతలోనే నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. మామిడికాయ కోత కొయ్యలేక ఆ మామిడి చెట్ల కింద పడుకున్నా. ఆ ఓనర్ గారు అన్నారు, నీకు నేను సాయంత్రానికి కూలిస్తాను, నువ్వు పడుకో, జ్వరం తగిలింది నీకు, చేయలేవు పని అన్నాడు. పడుకున్నా. లారీ ఎక్కించారు మామిడికాయల మీదకి. ఎక్కాను, లారీ ఎక్కాను. ఇంటికి వచ్చింది కూడా తెలియదు నాకు. నన్ను దింపారు. దిగి ఎలా నడిచెళ్ళానో కూడా తెలీదు. నడిచే తీసుకెళ్లారు, నడిపించే. అరేత్రంతా ఉన్నాను జ్వరంతోనే. తెల్లవారిన తర్వాత 11-12 అవుతుంది అనుకుంటా. ప్రియమైన వారిలో నాకు మైండ్ లేదు ఇక. అప్పుడు దాకా కొంచెమైనా నడిచే ఓపిక ఉంది, కానీ ఆ తర్వాత నాకు చూడండి, థర్మామీటర్ చూపించలేనంత జ్వరానికే నా మైండ్ చేంజ్ అయిపోతే నిరంతరం జ్వరం. అగ్నిగుండంలో ఉన్నవారికి నిరంతరం జ్వరం ఉంటుంది. ఆ వేడికి తట్టుకోలేక దప్పిక, ఆ వేడికి తట్టుకోలేక ఆకలి, ఎంత బాధో. అలాంటి ప్రదేశానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక ఈ రాత్రి ఈ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు దేవుడు. నన్ను ఆ రిక్షాలో ఎక్కించారట. తర్వాత చెప్పారు నా కాళ్ళు పట్టుకునే వాళ్ళని కాళ్ళతో తన్నేశానంట, నాకు తెలీదు. నా చేతులు పట్టుకునే వాడిని చేతులు ఇసిరి కొట్టానంట. మా అమ్మను డొక్కలో పెట్టి తన్నానంట, నాకు తెలీదు. నన్ను రిక్షా దించి హాస్పిటల్లో తీసుకెళ్తా ఉంటే ఒక ఇనప గేట్ల మీద ఎక్కించినట్టుగా ఉంది నన్ను. నాకు బ్రెయిన్ లేదు కాబట్టి మైండ్ సరిగా పనిచేయట్లేదు. ఆ విపరీతమైన జ్వరానికి పిడిసి వచ్చేస్తాయి. చాలా మందికి పిడిసులాగా వచ్చేస్తాయేమో జ్వరం ఎక్కువైతే. 102, 103, 104 జ్వరానికే పిడిసులు రాగలిగితే అగ్నిగుండంలో ఉన్న జ్వరానికి ముందే ఉందా? మెడిసిన్ ఉందా? డాక్టర్లు ఉంటారా? ఎవరైనా వైద్యం చేస్తారా? అలాంటి యాతనకరమైన స్థలానికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి ఒక భయంకరమైన ప్రదేశం. నాకు మైండ్ వచ్చిన తర్వాత, ఆ జ్వరం తగ్గిన తర్వాత నాకు విపరీతంగా సెలైన్ బాటిల్ ఎక్కినాయి. జ్ఞాపకొకళ్ళు వచ్చి నేనెవరో నీకు తెలుసా అని అడుగుతున్నారు. తెలుసు, మీరు ఫలానాన్ని గుర్తుపట్టగలుగుతున్నాను. మా అమ్మను పిలిచి అడిగానమ్మా, నన్ను ఎక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? నన్ను ఇనప గేట్ల మీద ఎక్కించారు కదా, నన్ను ఎక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగాను. తర్వాత మెలకు వచ్చిన తర్వాత, స్పృహ వచ్చిన తర్వాత, అయ్యా నిన్నెవరు ఇనప గేట్ల మీద ఎక్కలేదు, నేను తీసుకొచ్చింది ఇక్కడికే హాస్పిటల్కి అని చెప్పింది. అంటే నాకు మైండ్ చేంజ్ అయిపోయి నాకు ఎలా ఉంది అంటే ఒక పెద్ద ఇనప గేట్ల మీద, ఇనప మెట్ల మీద ఎక్కించుకెళ్ళినట్టుగా ఉంది. ఆ రోజుల్లో 107 జ్వరం అన్నారు డాక్టర్ గారు. మెంటలు వచ్చేసి ఇక బ్రెయిన్ తిరుగుద్దా లేదా అన్నారు, అనుకున్నారట డాక్టర్లు. అలాంటి ఒక చిన్న జ్వరానికే నా దేహం తట్టుకోలేకపోతే, అమ్మా నిరంతరం ఉండే ఆ జ్వరానికి ఎవరైనా తట్టుకోగలరా? నిరంతరం దప్పికయ్యే ఆ ప్రదేశంలో దాహానికి తట్టుకోగలరా? బైబిల్ రాశారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట. రెండవది, మూడవది అక్కడ ఏడవటం ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తావా? ఎవరైనా మన బంధువులు చనిపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడవలేము.
ఏడిస్తే ఎంత నీరసం వచ్చేస్తుందో తెలుసా? నేను కూడా అనుభవంలో నుంచి వచ్చాను కాబట్టి. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏడవలేకపోయాను, ఏడ్చి ఏడ్చి ఇక నీరసం అయిపోయాను. నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. అక్కడ నిరంతరం ఏడవాలి, ఏడవగలవా? పండ్లు కొరుకుతారు, పండ్లు ఉంటాయి అక్కడ. అంటే ఈ దేహానికి ఆ దేహానికి ఏ తేడా ఉండదు ఇక. కానీ ఆ దేహంలో ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే, ఇదేం మట్టి అయిపోయే దేహం, అది ఇక మట్టి అవ్వదు, కాలిపోదు, నిరంతరం అలాగే ఉంటుంది. ఈ ఊదనక్కర్లేని అగ్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు అంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు ఆ దేవదూతల్ని కాల్చివేయడానికి, నిరంతరం అగ్నిగుండంలో పడవేసి వాళ్ళని యాతన స్థలంలో ఉంచడానికి, యాతన పెట్టడానికి దేవుడంట ఆ పరలోకము నుండి నెట్టివేయబడినటువంటి దేవదూతల కోసం ఆ అగ్నిగుండం తయారు చేయబడిందంట. వాళ్ళు పరలోకంలో పాపం చేశారంట. వాళ్ళు దేవదూతలే, దేవుడు ఏర్పరచుకున్న దూతలే, దేవునికి ఎంతో నమ్మకమైన దూతలే. కానీ వారు అక్కడ దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా దేవునికి కోపం వచ్చి వీరిని నిత్యము కాలే స్థలములో ఉంచాలి అని కోపావేశంతో దేవుడు అగ్నిగుండాన్ని తయారు చేశాడు. మనుషుల కోసం కాదమ్మా తయారు చేసింది అగ్నిగుండాన్ని, పాపము చేసినటువంటి ఆ దూతల కోసం దేవుడు తయారు చేశాడు. అందుకే పేతురు కూడా అదే మాటను నిరూపిస్తూ ఏమన్నాడో చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవన్నానా? 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, చూసారా, పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టలేదట. వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి, చూడండి, ఆడేమో దేవదూతలకి పాపము చేసిన వారికి ఏర్పరిచిన నిత్యాగ్ని అన్నారు, ఇక్కడేమో పాతాళములోని ఒక చీకటి బిలం అన్నారు. ఏ బిలం అంటది? చీకటి బిలం, కటికి చీకటి అంట. ఇదేంటి విచిత్రం? అగ్ని ఉన్నప్పుడు కనీసం వెలుతురు ఉండాలి కదా. ఆ ప్రదేశంలో కటికి చీకటి ఉంటుందంట. కటికి చీకటి గల బిలములోనికి వారిని త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. రేపు తీర్పు తీర్చేదాకా మీరు అక్కడే ఉండండి. కొన్ని దూతలు అక్కడ ఉన్నారంట, మరికొన్ని దూతలు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నారంట. చూడండి, ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఆ దూతలేవో పాపం చేసిన దూతలు దేవుడు భూమి మీదకి నెట్టివేశాడు. అందుకే భూమి మీద తిరుగుతూ ఉన్నారు కొంతమంది, కొన్ని దూతలు. మరికొన్ని దూతలు ఆకాశ మండలంలో సంచరిస్తూ ఉన్నాయి. మరికొన్ని దూతలు అగ్నిగుండంలో ఆ చీకటి బిలంలో బంధించబడి ఉన్నాయి. అర్థమైందా? అందుకే భూమి మీద ఏం జరుగుతుందో ఆ వాయుమండలంలో సంచరించే దూతలకు తెలుసు. ఆ చీకటి శక్తులు ఆకాశ మండలంలో తిరుగుతుంటే చూసారా, అదేనంట సోది చెప్పే అమ్మాయి మీదకు వాలేది. సోది చెప్పే అమ్మాయి మీద దిగొచ్చేది అదే. అది దిగొచ్చి, మీ ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది, బావి ఉంది, అరే అన్ని నిజాలు చెప్తుండారా భలేగా. నిజం చెప్తే నమ్మటమేనా? అది ఆ దెయ్యాన్ని నమ్ముతావా? దాన్ని పూజ చేయలేత ఆ దెయ్యానికి. అమ్మా ఇక ఏడే ఉండు, ఎన్ని నిజాలు చెబుతున్నావో ఇక జరిగే నిజాలన్నీ నువ్వు చెప్తావేక. రేపు అమ్మాయి పుట్టుద్దు అబ్బాయి పుట్టుద్దో కూడా చెప్తావు నువ్వేక. మా ఇంట్లో ఏ కీడు వస్తుందో ఏది పోతుందో కూడా నువ్వు చెప్తావేక. ఇక నువ్వు ఏడకి పోటాకి ఇల్లేదమ్మా, అన్ని నిజాలు చెప్తున్నావు, ఇంట్లో ఉంచుకుంటారా? ఎందుకని ఉంచుకోవట్లా? మన బుద్ధిహీనత అర్థమైపోవట్లేదా? మన బుద్ధిహీనత గ్రహింపవట్లేదు ఇక్కడ. అంత నిజం చెప్పిన అమ్మాయిని మనం నమ్మం. అమ్మా ఇక వెళ్ళు, సర్లే వెళ్ళు. సోళ్ళలో కేజీ బియ్యం పోసి 20, 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి, ఏ అమ్మాయికి సరే ఏం చేయి, ఇన్ని నిజాలు చెప్పి నన్ను వద్దంటావా? నువ్వంటే ఏం చేస్తావు? ఏడే ఉంటారు అందనుకో, ఏం చేస్తారు? సర్లే ఉన్నావా, గది కడతా, అన్ని నిజాలు చెప్తున్నావు, నువ్వు అనిస్తారా? బుద్ధిహీనత.
అర్థం కావట్లేదా? అది నిజం కాదు. ఉన్న విషయాలు చెప్పొచ్చు, అక్కడ ఉన్న జరిగే ఆడ బావి ఉందని దానికి తెలుసు. ఎందుకంటే అది ఆకాశ మండలంలో ఏం చేస్తుంటది. ఇక్కడ ఎవరు చచ్చిపోయింది కూడా దానికి తెలుసు. ఈ సచిన వాళ్ళ పేరు అదే చెప్పేది. మనం ఏమనుకుంటాం, అమ్మో ఆ అమ్మాయి వయసు చచ్చిపోయింది, దెయ్యమైంది అంట అని మనం అనుకుంటాం. కాదు కాదు, వాయుమండలంలో సంచరించే ఆ దురాత్మల సమూహం మనకు పేతురు పత్రిక ఎఫెసు పత్రికలో కనిపించింది కదా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయం చూడండి 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న చూడండి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. ఇప్పుడు కొన్ని దురాత్మలు ఎక్కడ ఉన్నాయమ్మా? కొన్ని దురాత్మలు ఎక్కడ ఉన్నాయి? ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాయి, అంటే పైన తిరుగుతున్నాయి. ఈ భూమి మీద ఏం జరుగుతుందో పైన అటుకు తెలుసు. ఒక గ్రద్దకే భూమి మీద చచ్చిపోయిన శవం తెలిస్తే, ఒక జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ భూమి మీద సంచరించే జంతువు దానికి కనపడుద్ది, చచ్చింది కూడా కనపడుద్ది. అందుకే రాంబందులు అన్నారు, పక్షిరాజు. అది పైనుండి రివ్వును దిగి వచ్చేసేది. ఇదివరకు ఆకాశంలో తిరిగే పక్షిగా ఈ భూమి మీద కనిపించిన ఆ చనిపోయిన శవం కనిపిస్తే దురాత్మలకు కనపడదు అనుకుంటున్నారా? తెలియదు అనుకుంటున్నారా? ఇక్కడ జరిగేవి కొన్ని దూతలు అగ్నిగుండంలో ఉన్నాయి, కట్టిక చీకట్లో. కొన్ని ఆకాశ మండలం మందు ఉన్నాయి, మరికొన్ని భూమి మీద సంచరిస్తున్నాయి. అర్థమైందా? సాతాను యేసు తండ్రి అయిన దేవుడు అడిగాడు యోబు గ్రంథంలో, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు ఇక్కడికి వచ్చాను అంది. అర్థమైందా అండి? భూమి మీద సంచరించే దురాత్మ సమూహాలు, ఆకాశ మండలం ముందు సంచరించే దురాత్మ సమూహాలు, మరికొన్ని పాతాళములు బంధించబడిన ఆ సాతాను సమూహాలు. ఈ అగ్నిగుండం ఎవరి కోసం తయారు చేయబడిందో తెలుసా? పరలోకమందు పాపము చేసిన దేవదూతలకు దేవుడు కోపముతో నిత్యాగ్ని సంబంధమైనటువంటి నిరంతరం మండే ఆరిపోని అగ్నిగుండాన్ని దేవుడు తయారు చేశాడు. అయితే దురదృష్టం ఏంటంటే తన ప్రజలైన వారు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి ఒక మాట, యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లుగా పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చూడండి, పాపము చేసిన దేవదూతలను విడిచిపెట్టకుండా వారిని కటిక చీకట్లోనికి నిత్యాగ్నిగుండంలోనికి నెట్టివేసినట్లుగా పాపము చేసేవారిని కూడా మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం. శపించబడిన వారలారా, అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి మీరు కూడా వెళ్ళండి అంటున్నాడు దేవుడు. అందుకేనండి అలాంటి యాతనకరమైన స్థలానికి వెళ్లకుండా, అలాంటి ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్లకుండా, అలాంటి ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండం అనబడుతున్న స్థలానికి వెళ్లకుండా, అలాంటి కట్టిక చీకటి కలిగిన బిలము అనేటువంటి స్థలానికి వెళ్లకుండా దేవుడు ప్రజలందరికీ సువార్త ప్రకటింపజేస్తున్నాడు. అగ్నిగుండానికి వెళ్ళొద్దు, నరకమున వారి పొరుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటై ఉండును, అక్కడ జ్వరం ఉండును, దప్పికుంటుంది, ఆకలి ఉంటుంది. అక్కడ ఆదరించేవారు ఎవరు కూడా లేరు. ఆ స్థలానికి మనం వెళ్ళకూడదనేది దేవుని ఉద్దేశం. అది పాపం చేసిన దేవదూతల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండం. ఆ స్థలానికి తన ప్రియబిడ్డలు వెళ్తున్నారని
ఆకాశము పరలోకము నుండి దేవుడు వేలాది దూతలలో ఘనమైన వ్యక్తిని, ఘనుడైనటువంటి దేవదూతను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనందరి పాప ప్రక్షాళన కోసం, పాప క్షమాపణ కోసం తన విలువైన రక్తాన్ని కార్చాడు. మీరందరూ ఆ అగ్నిగుండానికి వెళ్ళకుండా తప్పించుకోవడానికి ఇదిగో నా రక్తాన్ని ఇస్తున్నాను, మీ పాపములను కడిగి వేసుకోండి, నా రక్తముతో కడిగి వేసుకోండి అంటున్నాడు యేసయ్య. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వారులారా, మన పాపములను, మన అవిధేయతలను కడిగి వేసుకోవడానికి యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా ఉండటానికే. చాలా మందికి అర్థం కాక యేసుదేవుడు మాకు వద్దండి, యేసుదేవుడితో మాకు పని లేదండి, ఆయన పేరే మా మధ్య ఎత్తొద్దండి, ఆయనను గురించి మాకు ఎవరు చెప్పొద్దండి అంటున్నారు. ప్రియమిత్రులారా, గ్రహించండి, గ్రహించండి. ఆ యాతనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండడానికే దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ నెమ్మది ఉండదు. యాతన, ఆకలి, దప్పిక, జ్వరం, ఏడుపు, పండ్లు కొరుకుట, నిద్ర ఉండదు, నిద్ర రాదు. ఎంతో వేదనతో కూడినటువంటి స్థలం అది. ఆ స్థలానికి వెళ్ళకుండా మనం తప్పించుకోవడానికి యేసయ్య విలువైన రక్తాన్ని కార్చాడు. రక్తము చిందించకుండా పాపానికి ఏం కలగదు? క్షమాపణ కలగదు. అది జంతువుల రక్తముతో పాప క్షమాపణ కలగదు. మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే పండితులు కూడా చెప్పారట ఈ మాటనే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం తద్రక్తే పరమాత్ముని పుణ్యదాన బలియాగం ఆవశ్యకం అన్నారు పండితులు కూడా. సర్వ మానవాళి యొక్క పాపం పరిహరించబడాలంటే పుణ్యాత్ముడు పరమాత్ముడే ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చాలి. ఆ రక్తమే మన పాపాన్ని కడుగుతుంది, క్షమిస్తుంది, మన పాపాలను తుడిచివేయగలుగుతుందని పండితులు కూడా అభిప్రాయపడ్డారే. ఈ రోజున వాక్యం ఇచ్చిన వారులారా, అగ్నిగుండం ఉంది అని మనకు నిరూపణ అవుతా ఉంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు దానికి గుర్తుగా సముద్రాల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి. మనకు భూమి మీద అనేక చోట్ల కూడా అగ్ని పర్వతాలు పగిలిపోయినట్లు మనం చూస్తాం. అందులో నుండి లావా అనే అగ్ని ద్రవం బయటకు వస్తూ ఉంది. అగ్ని అదే సముద్రంలో సునామీ వచ్చిందన్నారు. సునామీ అంటే ఏంటో తెలుసా? సముద్రంలో ఒక పర్వతం ఉంది, అది అగ్ని పర్వతం, అగ్నితో నిండి ఉంది. ఆ పర్వతం బద్దలైనప్పుడు ఆ అగ్ని ఆ నీళ్ళను ఏం చేసింది తెలుసా? కొన్ని తాడు చెట్లు అంత ఎత్తు పొంగ చేసింది. అగ్ని పర్వతం పేలిపోయింది. దేవుడు ఎలా తయారు చేశాడు అగ్నిని? అగ్నిగుండం లేదనుకునే వాళ్ళారా, ఇదిగో దేవుడు సూర్యగోళాన్ని అగ్నితో తయారు చేశాడే, అది మండుతూ ఉంది, అందుకే ఎవరు అక్కడికి వెళ్ళలేకపోతున్నారే. అలాగే అనేక చోట్ల అగ్ని పర్వతాలు బద్దలైపోయినాయి అనే సమాచారం కూడా మనం వింటున్నామే. అడుగున భూమి కింద అగ్నిగుండం ఉందనే సత్యం కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. నమ్ముతారా? నమ్మితే ఈ రాత్రి నీ పాపాన్ని కడిగి వేసుకో యేసయ్య రక్తము ద్వారా. ఆ యాతనకరమైన స్థలానికి వెళ్ళకుండా తప్పించుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. యేసు నాకు అవసరం లేదు, యేసుక్రీస్తు అనే పేరే మాకు వద్దు అనుకుంటున్న వాళ్ళారా, ప్రియమిత్రులారా, సహోదరులారా, ఈ మాటను అంగీకరించండి దయతో, ఈ మాటను గ్రహించండి. అలాంటి యాతనకరమైన స్థలానికి వెళ్ళకుండా తప్పించుకోండి. అందుకే యోధా పత్రికలో భక్తుడు అంటాడు, చదవండానా? యోధా పత్రిక, అక్కడ అధ్యాయం ఉండదు,
చూడండి 25 వచనాలు ఉన్నాయి. 23 వచనం చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కొందరిని ఏం చేయండి? రక్షించండి. మనం ఇప్పుడు కొందరిని రక్షిస్తే ఎక్కడి నుంచి లాగినట్టేనంటమ్మా? చెప్పండి అందరూ కూడా. ఎక్కడి నుంచి బయటికి లాగినట్టే? అగ్నిలో నుంచి లాగినట్టే. ఎవరైనా మంటల్లో కాలుతూ ఉంటే, ఏమండి, మంటల్లో కాలిపోతూ ఉంటే మన చేతనైన సహాయం చేసి కనీసం ఒకళ్ళిద్దరినైనా బయటకు తీసుకురారా? అలాగే ఒక నిత్యాగ్ని అనేటువంటిది, పాతాళం అనేటువంటి ఆ చీకటి బిలము అనేటువంటి ప్రదేశం నుండి, ఆ యాతనకరమైన స్థలము నుండి కొందరినైనా రక్షించండి. రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను ముగిస్తున్నాను. బైబిల్లో మరి ఎన్నో వచనాలు మనకు కనిపిస్తాయి. ఈ కొద్ది సమయాన్ని మీకోసం దేవుడు మాట్లాడారు. అలాంటి అగ్నిగుండానికి వెళ్లకుండా, అలాంటి యాతనకరమైన స్థలానికి వెళ్లకుండా, అంటే 99 డిగ్రీ, 1 డిగ్రీ వస్తేనే జ్వరానికి తట్టుకోలేమే. 99 కాకుండా 100 వచ్చింది అనుకోండి, మనకు థర్మామీటర్ పెట్టి ఏం చేస్తారు? 101 ఉందండి, 102 ఉందండి అంటే ఎంత జ్వరం ఉంది, ఎంత వేడి, తట్టుకోలేకపోతున్నాం. ఈ చిన్న జ్వరానికే తట్టుకోలేకపోతే అగ్నిగుండంలో వచ్చే జ్వరం ఎలాంటిదో తెలుసా? ఎన్ని డిగ్రీలు ఉంటుందో తెలుసా? మనం ఎవరు ఊహించలేము. అది ఊహించి ఇన్ని డిగ్రీలని చెప్పలేవు. ఆ జ్వరానికి తట్టుకోగలమా? మరి ఆ జ్వరంలో భరించగలమా? అందుకే కేకలు పెడుతున్నాడు ధనవంతుడు. అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఆ స్థలానికి ఈ స్థలానికి ఎవరు రాకూడదయ్యా. నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానయ్యా, వద్దని చెప్తానయ్యా, యేసు ప్రభుని నమ్ముకోమని చెప్తానయ్యా. అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకోలేదో వారు ప్రధానులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రియమైన వారులారా, ఏ కేటగిరీలో ఉన్నవారైనా కావచ్చు. నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే పాపము నిన్ను పట్టుకుంటుంది, పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అర్థమైందండి? వెళ్ళిపోయిన వారిని అడగండి, ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు, ఎక్కడికి వెళ్ళావు? అందుకే బైబిల్ చెప్తుంది, చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ స్థలానికి వెళ్తున్నాడు? అది తెలుసుకుంటే బాగుంటుంది అంటున్నాడు సొలొమోను. మనం మునుపు లైవ్లో నేర్చుకుంది అదే. ఇదిగో వెళ్ళిపోయే వారి గురించి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు అతడు? చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో చెప్పండి. చెప్పు సువార్తనే. సాధ్యమైనంత వరకు తెలియని ప్రజలకు, నరకం అంటే ఏంటో అర్థం కాని ప్రజలకు అర్థం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సొలొమోనుకు తెలిసి సొలొమోను అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో, ఆ మనుషులకు ఏమేమి సంభవిస్తుందో తెలుసుకోండి అంటున్నాడు. అందుకే పాపం చేసిన వారిని పాతాళం తీసుకెళ్తుంది, పాతాళం పట్టుకుంటుంది. భూమి మీద పరిశుద్ధంగా జీవించిన వారిని దేవదూతలు తీసుకెళ్ళిపోతారు. ఇది సంభవిస్తుంది. అందుకే అగ్నిగుండం మీకు అర్థం అవ్వడానికి ఈ విషయాలు చెప్తున్నాను. చనిపోయిన వారు వెళితే పరలోకమైన వెళ్తారు, వెళితే పాతాళ లోకానికైనా వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. మనం సెంటర్ పాయింట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనం పరలోకి వెళ్ళాలా, ఇక్కడ నుంచి పాతాళలోకి వెళ్తాము? నువ్వు నిర్ణయం చేసుకో, తెలుసుకో ఈ రోజున. అయితే ఈరోజు చెప్పే సత్యం ఏంటంటే, పాతాళానికి వెళ్ళొద్దు. అక్కడ నిరంతరం జ్వరమే, అక్కడ దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది, ఏడుస్తూ పళ్ళు కరుగుతూ బాధతో కేకలు పెడుతూ ఉండే స్థలం అది. ఆ స్థలానికి ఎవరు వెళ్ళొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఈసారి లైవ్లో
పాతాళం ఎలా పరలోకం ఎలా ఉంటుంది, పరలోకాన్ని గురించి కూడా నేను మీకు వివరించాలనుకుంటున్నాను. చాలా స్పష్టముగా ప్రతి విషయాన్ని వివరణాత్మకంగా మీకు వివరిస్తున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి, ఈడ కూర్చొని వింటున్న వారికి కూడా చాలా తేటగా వివరిస్తున్నాను. ప్రతి విషయాన్ని ప్రియమైన వాళ్ళారా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చనిపోయాక తెలుసుకోవటం ఉండదు, బ్రతికుండగానే తెలుసుకోవాలి. అందుకే సొలొమోను తెలుసుకొని ఈ వ్యవసాయం వేస్ట్, లేకపోతే ఈ యొక్క ధనం వేస్ట్, ఈ సంపాదన వేస్ట్, అంతయు వృధా వృధా అన్నాడు. వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఇదంతా ఒకడు గాలి కోసం ప్రయాస అన్నాడు. గాలి కోసం ప్రయాస. ఆయన తెలుసుకోబట్టే ఈ మాటలు మనకు చెప్పగలుగుతున్నాడు. నేను కూడా మాటలు చదివి తెలుసుకొని ప్రజలకు వివరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. నువ్వు పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? మనం మునుపు లైవ్లో నేర్చుకున్నట్టు దెయ్యం అవ్వటం, గాలిలో కలిసిపోవటం, మన పితరులు కాకి రూపం పక్షి రూపంలో వచ్చి పెండా కూడి తినిపోవటం, మన పితరులు దేవి దేవతలు అవ్వటం ఏముండదు. నీ భ్రమాది, నీకు భ్రమ పుట్టించే ఆత్మ ఉంటుంది. ఇది ఆకాశ వాయుమండలంలో తిరుగుతుంది. దేవుని చిత్తమైతే సాతాను చేసే అపవాది శక్తులు చేసే పనులు కూడా మీకు వివరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించే కొలది అనేక విషయాలు మీకు తెలియజేస్తాను. సాతానుడు నిన్ను ఏ విధంగా భ్రమపరుస్తాడు చెప్తాను. లేకపోతే తెలుసుకోకపోతే నువ్వు అదే భ్రమలో ఉంటావేమో. ఎందుకంటే తెలుసుకున్న చాలా మంది వేమన లాంటి పండితులు చెప్పారు కదా, పియ్యదినుడి కాకి పితరుడు ఎట్లవుతుందిరా అన్నాడు కదా. తెలుసుకునే కదా మాట చెప్పింది. మనం కూడా తెలుసుకోకపోతే నష్టపోతాం కదా. తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అపవాది ఉన్నాడే, సాతాను శక్తులు వాయుమండలంలో సంచరిస్తున్నాయి కదా, ఆకాశ మండలంలో భూమి మీద సంచరించే అపవాది శక్తులు ఉన్నాయి కదా. ఇవి మనుషుల్ని ఏం చేస్తాయి, ఎలా భ్రమపరుస్తాయి, వాటి లక్షణాలు ఏంటి, అవి ఎలాగో మనుషుల్ని మోసం చేస్తాయి, అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి లైవ్లో, ఆదివారం కదా రేపు, పరలోకాన్ని గురించి వివరిస్తాను. నెక్స్ట్ వచ్చే లైవ్లో సాధ్యమైనంత వరకు అపవాది యొక్క క్రియలు వివరిస్తాను. అటు పనులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం భూమి మీద ఉండగానే తెలుసుకొని, మేలేదో కీడేదో తెలుసుకొని, మేలును హత్తుకొని కీడును విసర్జించి భూమి మీద బ్రతికితే మంచిదని నా అభిప్రాయం. అందుకే మీకోసం ఇంత సమయాన్ని వెచ్చించి మీకు దేవుని మాటలు అందిస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిర్ణయించుకో. ఏ స్థలానికి వెళ్తావు? పాతాళ లోకానికి వెళ్తావా? అది నిత్య అగ్నిగుండం, కటికి చీకటే, అక్కడ భయంకరమైన పరిస్థితిలో. పరలోకం వెళ్తావా? అది ఎంత ఉన్నత స్థలమో, అది ఎలాంటి గొప్ప స్థలమో మనం దాన్ని గురించి కూడా తెలుసుకొని మనం అటు నమ్మితే మంచిదని నేను ఉద్దేశిస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. తలలో ఉంచండి. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ఈ లైవ్లో వాక్యం విన్న వారలారా, మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని మీరు అనుకుంటే మీ కొరకు కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. అందరూ తలలో ఉంచండి. మీరు కూడా ప్రభువా నన్ను ఆ అగ్నిగుండంలోకి వెళ్లకుండా తప్పించయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేయండి. రక్షించువాడు ఆయనే అని మనం గత లైవ్లో విన్నాం. ఆయన తప్ప రక్షకుడు లేడు. పాతాళం నుండి తప్పించగలిగిన రక్షకుడు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. ఎందుకంటే రక్తం కార్చింది ఆయనే, మన కొరకు దెబ్బలు తింది ఆయనే, మన కొరకు విలువైన ప్రాణాన్ని పెట్టి మనకు ఆ నిత్యాగ్నిగండంలోకి వెళ్లకుండా రక్షిస్తున్నవాడు కూడా ఆయనే. ఇదే రక్షణ అంటే కూడా. దయగలిగిన ప్రభువా, మా స్తుతికి కారణభూతుడా, స్తోత్రార్హుడ, వందనాలు. ఈ రాత్రి లైవ్లో మీరు మాతో మాట్లాడిన లేఖన భాగములను బట్టి మీకు వందనాలయ్యా. విన్న వాక్యం మీరు ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. ఈరోజు నరకము అనే దాని గురించి, నిత్యాగ్నిగుండము లేకపోతే పాతాళ లోకము అనే దాని గురించి మేము తెలుసుకున్నాం. ఆ స్థలానికి ఎవరు వెళ్ళకూడదు నాయన. ప్రతి బిడ్డకు అర్థమవునట్లుగా చేయండి. అగ్నిగుండం నుండి తప్పించుకునే వారిగా చేయండి. మీరు కాపాడండి.
ప్రతి బిడ్డను కాపాడండి. ఈ లైవ్లో వీక్షించిన బిడ్డలు నాయన, అయ్యో నన్ను అగ్నిగుండం నుంచి తప్పించు ప్రభు అని ఎంతమంది బిడ్డలు ఒప్పుకుంటున్నారు, వేడుకుంటున్నారు. అటు వారందరినీ కరుణించండి. ఇంకా ఈ మాటలు విన్నా కూడా ఇంకా గ్రహింపు కానీ మూర్ఖత గల ఆత్మ కలిగిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు కార్యం జరిగించండి, మీ కార్యాన్ని జరిగించండి. నీ అభిషేకం ప్రతి బిడ్డకి ఇవ్వండి. ఆ అగ్నిగుండం నుండి ప్రతి బిడ్డను మీరు తప్పించి కాపాడండి, రక్షించండి, బలపరచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు రక్షించి ప్రభువా ప్రతి బిడ్డను అగ్నిగుండం నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ, కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం విన్న బిడ్డలను బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరకు ఆయన కృప సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఆదివారం కాబట్టి మరి కొన్ని సంఘాలకు నేను వెళ్ళి రావడం ద్వారా కొంత ఆలస్యం అవుతుంది. మరి 1:30 కానీ అలాగూ లైవ్ ప్రారంభించడానికి నేను సదివిధాలుగా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ 2 గంటలైనా కూడా లైవ్ ప్రారంభిస్తాం. కాబట్టి మరి ప్రియమైన బిడ్డలందరూ కూడా, ఆత్మీయులు ಎಲ್ಲರೂ కూడా సమయానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ, రేపటి ఆరాధన లైవ్ కొరకు, వర్తమానం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ అందరికీ వందనాలు.